అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 7వ వచనంలో ఈరోజు ఇవ్వబడుతున్న కృపావార్తను చదువుదాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి. కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే, కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే స్తుతించుడి, గణపరచుడి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఎందుకు గణపరచాలి అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా మంది యొక్క జీవితాలు ఇవి అవసరం. మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఆకాశమును మేఘములతో కప్పివాడు. సో మన జీవితాలు ఆయన ఆకాశం ఏం చేశానంటే మేఘములతో కప్పేస్తున్నాడు. దాన్ని బట్టి మనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? ఆకాశమును మేఘముతో కప్పటం ద్వారా, లేదా మేఘము ఆకాశమునకు అడ్డు రావటం ద్వారా మన జీవితాలు కొన్ని మేళ్ళు ఉన్నాయి. ఏంటి ఆ మేళ్ళు అంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం సమ్మర్లో ఉండామనుకోండి. ఈ సమ్మర్లో మనం నడుచుకుంటూ వెళ్తాం. ఏదన్నా ఎండలో వెళ్తున్నప్పుడు, బాగా ఎండ తగులుతున్నప్పుడు సడన్గా ఒక నల్లటి మేఘము ఆకాశంలో కదులుతూ వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఏం జరిగింది? మన మీద చక్కగా మంచిగా ఒక చల్లటి నీడ మన మీద పడింది. అప్పుడు ఏమవుతూ వచ్చింది? మన జీవితాలు తెప్పరిల్లినటువంటి అనుభవం మనకు కనబడుతూ వస్తుంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆయన ఆకాశమును మేఘములతో కప్పి ఉన్నాడు. ఏదైతే ఆకాశం ఉందో దాని అంతటిని కూడా తన మేఘాలతో కప్పివేసి ఉన్నాడు. ఈ మేఘాలు మానవుడికి మేలు చేసేవి ఉన్నాయి. ఈ మేఘాలు మానవుడికి ఎలా మేలు చేస్తున్నాయంటే, మేఘములు ఉండటం ద్వారా మేఘంలోకి దేవుడు వాటర్ను పంపించి ఆ వాటర్ ద్వారా మనకి వర్షము యొక్క అనుభవంలో బయటికి తీసుకొస్తున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే ఆకాశములను దేవుడు మేఘములతో కప్పాడు. దాన్ని బట్టి యెహోవాను మనం కృతజ్ఞతాస్తుతులతో కీర్తించాలి. దేవా, ఇంత గొప్ప ఆకాశము పైన మేఘమును కప్పి నాకు క్షేమాన్ని ఇస్తున్నావు అని దేవుని స్తుతించాలి. ఇక రెండోదిగా చూసినట్లయితే భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన వాడు. ఇదే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 8వ వచనంలోనే భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన వాడు. ఈ భూమి బాగుండాలని, ఈ భూమి చక్కగా ఉండాలని, ఈ భూమి శ్రేష్టకరమైనదిగా ఉండాలని, ఈ భూమి మేలుకరమైనదిగా ఉండాలని, ఈ భూమి ఆరోగ్యకరంగా ఉండాలని దేవాతి దేవుడే తన కృపను బట్టి ఏం చేశాడు? భూమి కొరకు వర్షమును సిద్ధపరిచాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు నా జీవితాల్లో మన కొరకు కూడా ఆత్మీయ వర్షాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ రాయబడినటువంటి రెండో మాట, భూమి కొరకు వర్షమును సిద్ధపరిచాడు. దేవుడు భూమి మీద వర్షమును కురిపించడం ద్వారా, వర్షం భూమి మీద పట్టడం ద్వారా శ్రేష్టకరంగా ఉంది. అదే వర్షం భూమి మీద పడకపోతే కరువు వచ్చింది, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కఠినమైన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడు? భూమి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆకాశం మీద మేఘములతో కప్పాడు. ఎందుకంటే మనకు క్షేమంగా ఉండటానికి నీళ్ళే మార్గంలో. రెండు, భూమి మీదకు వర్షాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మనకి ఏ అనారోగ్యాలు రాకుండా, ఏ బలహీనతలు రాకుండా ఉంటాయి. మూడోదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడుతున్న మాట, కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 8వ వచనంలో పర్వతాల మీద గడ్డిని మొలిపించువాడు. గడ్డిని ఒక రకంగా చెప్పాలంటే చెట్లు అని కూడా అనుకోవచ్చు. పర్వతాల మీద చెట్టుని గడ్డిని ఎందుకు మొలిపిస్తున్నాడు? పర్వతం మీద గడ్డి ఎందుకు మొలుస్తుంది? చూడండి, పర్వతం మీదకి ఎవరు వెళ్తున్నారు? గొర్రెలు వెళ్తాయి. గొర్రెలు ఏం చేస్తున్నాయి? పర్వతాల మీద ఉండే గడ్డిని కానీ, చెట్టును కానీ, ఆకులు కానీ తినేవుకుంటాయి. చూడండి, ఒక పశువులకి ఆహారాన్ని అక్కడ సమకూరుస్తున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో గడ్డి మొలిపించడం ప్రాముఖ్యత. మన జీవితాల్లో మనం దప్పి కొనుక్కోకుండా, ఆకలి కొనుక్కోకుండా, మన జీవితాలు నష్టపోకుండా ఉండటం కొరకు దేవుడు మొదటే మనకి ఏం అవసరం ఉందో సిద్ధపరుస్తున్నాడు. సో దేవుడు మనకి ఏది అవసరం ఉందో మనకంటే ముంగట ఆయన ఎరిగిన వాడుకుంటాడు. మన జీవితాలు మనకి ఏం కావాలి, ఎటువంటి భార్య రావాలి, ఎటువంటి భర్త రావాలి, ఎటువంటి జాబ్ రావాలి, ఎటువంటి పరిస్థితులు మనకు రావాలి, ఏం రావాలి, ఏది మనం కొనుక్కోవాలి, సమస్తం మనకంటే ముందర దేవుడు ఎరిగిన వాడుకుంటాడు. దేవుడికి తెలుసు మనకేమి ఇవ్వాలో. అందుని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు, నా జీవితంలో నాకంటే మీకు ఎక్కువ తెలుసు కాబట్టి నాకు అవసరమైన వాటిని నువ్వు సిద్ధపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులతో నేను కీర్తిస్తున్నాను, స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను ప్రభుని గణపరచాలి. ఇది మూడో మాట. నాలుగో విషయం చూసినట్లయితే కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 9వ వచనం, పశువులకును అరుచుచుండే పిల్లలు కాకులకును ఆయన ఆహారం ఇచ్చును. ఏమేమి దేవుడికి ఇస్తున్నాడు? పశువులకి ఆహారం ఇచ్చేవాడు ఉన్నాడు. పశువులకి ఆహారం ఇస్తున్నాడు. పశువుల యొక్క జీవితం చూసినట్టయితే ఎంతో కఠినంగా ఉంటాయి. యజమానుడు ఒప్పదీస్తేనే అవి బయటికి వెళ్ళాలి, యజమానుడు ఆహారం ఇస్తేనే తినాలి, యజమానుడు నీరు ఇస్తేనే తాగాలి. అంటే అర్థం చేసుకోండి, పశువులు ఎంత దాసత్వం ఉండేయో,
ఎంత దాసత్వం నుండి వస్తున్నాయో, ఇటువంటి దాసత్వం నుండి మనుషులకి ఆహారాన్ని ఇస్తున్నవాడు ఉన్నాడు. ఏది అవసరం అది ఇస్తున్నాడు, ఏది అవసరం అది ఇచ్చేవాడు ఉన్నాడు. చూడండి, పశువులు వెళ్ళి నాకు గడ్డి కావాలని చెప్పి తెచ్చుకోవడానికి లేదు. పశువులు వెళ్ళి నేను వాటర్ తాగాలని అరిచిన వాటర్ తెచ్చుకోవడానికి లేదు. కానీ దేవుడే వాటి దగ్గర తీసుకొస్తున్నాడు. దేవుడే వాటి దగ్గర తీసుకొస్తున్నాడు. మన జీవితాల్లో మనకి ఏది అవసరం ఉందో మన దగ్గరికి దేవుడే నడిపిస్తున్నందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులతో ప్రభువుని యెహోవాను కీర్తిద్దాం మనం. ఇక 5వ మాట ఏంటంటే కాకులు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 9వ వచనంలో అరుచుచుండు పిల్ల కాకులకును. పిల్ల కాకులు అవి కొయ్యవు వెత్తవు, పక్షులు. పశువులు వేరే, పక్షులు వేరే అండి. ఆకాశ పక్షులను చూడండి, అవి కొయ్యవు వెత్తవు, అయినా కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడు. ఈ రీతిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరుచు కాకి పిల్లలు, తల్లి లేని స్థితిలో ఉన్న కాకి పిల్లలు, తల్లి లేకపోవడం ద్వారా కాకి పిల్లలు అరుస్తూ ఉంటాయి. ఆహారం లేకపోవడం ద్వారా కాకి పిల్లలు అరుస్తూ ఉంటాయి. తల్లి లేనప్పుడు తల్లిగా తండ్రిగా స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించుకుని మరిచిద్దా? వారైనా మరుచుగా నేను మరవనని చెప్పి ప్రభు మరవని వాడుగా ఉండి మన జీవితాలు ఎప్పటికీ మర్చిపోని దేవుడుగా మనల్ని మరవకోకుండా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మనల్ని ఎప్పుడూ మర్చిపోట్ల. అదే రీతిలో మనం ఆహారం పెట్టే విషయంలో కూడా మర్చిపోట్ల. ఆ చంటి కాకులు, చిన్న కాకులు అరుస్తున్నాయి అంట ఆహారం కొరకు, లేదా తల్లి లేదని అరుస్తున్నాయి. ఒక తల్లి లాంటి ఆదరణిచ్చి ఆహారాన్ని ఇచ్చిన వాడుకుంటున్నాడు. ఆదరించేవాడు, అవసరతలు తీర్చేవాడు. కాబట్టి యెహోవా కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను ఎందుకు స్తుతించాలంటే 5 విషయాలు బైబిల్లో రాయబడినాయి. ఈ ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితంలో 5 విషయాలు ఏంటో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో 5 విషయాలు కృతజ్ఞతాస్తుతులతో యెహోవాకు ఎందుకు కీర్తించాలి అని అంటే 5 విషయాలు బైబిల్లో ఉంటాయి. ఒకటి, మొట్టమొదటిగా కీర్తనల గ్రంథంలో రాయబడినట్టు 147వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన ఆకాశం మేఘములతో కప్పి ఉన్నాడు. ఆకాశం పైన మేఘం కప్పడం ద్వారా మనకి నీడనిచ్చేదిగా ఉంది, క్షేమం ఉంది. 2, భూమి కొరకు వర్షమును సిద్ధపరిచాడు. రోగాలు అనారోగ్యాలు రాకుండా వర్షాన్ని సిద్ధపరిచాడు భూమి మీద వర్షం లేకపోతే రోగాలు అనారోగ్యాలు వస్తాయి. 3వదిగా చూసినాడు, పర్వతం మీద గడ్డి, అంటే ఏది మనకు అవసరం మనకంటే ముందు ఆయన ఎరిగి మనకి కావలసిన సిద్ధపరిచాడు. 4, పశువులకు ఆహారం ఇచ్చాడు. అంటే పశువులు ఆహారం తెచ్చుకోలేవు, కానీ అటువంటి పశువులకి ఆహారం సిద్ధపరిచాడు, వాటి ఆకలి తీరుస్తున్నాడు. అని 5వదిగా చూసినట్లయితే అరుచు కాకి పిల్లలు, చంటి పిల్లలు కానీ కాకి పిల్లలు అవి అనాథలుగా ఉండి వాటికి ఆహారం పెట్టేవాడు లేరు. ఒక ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తూ వాటి అక్కర్లు తీర్చేవాడుగా ఉంటాడు. ఈరోజు మనం కూడా ఈ 5 అంతల అనుభవం ఉన్నప్పుడు మన అక్కర్ల అవసరం కూడా ప్రభు తీర్చున్నాడు. మన జీవితంలో కూడా మనకి నీడగా ఉంటున్నాడు, మనకు రోగాలు రాకుండా కాపాడుతున్నాడు, మన అవసరం తీరుస్తున్నాడు, మనకు ఆహారం ఇస్తున్నాడు, మనకి ఏది అవసరం మనకు ఉండి మనకు ఒక ఆదరణగా ఉంటున్నాడు. అటువంటి ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించి సితారులతో మన దేవుణ్ణి కీర్తించే వరకు మనం ఉన్నట్టు ప్రభు సాయించను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఇరుకటి ఫలింపజేసి మీ సాక్ష్యం నిలబెట్టి ప్రతి ఒక్కరు తీర్చమని కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించడానికి గల కారణాలు ఏంటో చూసాం. ఒకటి, ప్రభువా, మీరు మా జీవితాల్లో ఆ ఆకాశం మీద మేఘాన్ని కప్పుతున్నావు, మాకు ఆకాశం ద్వారా వచ్చే ఎండ నుండి తప్పిస్తున్నావు దేవా. 2, భూమి మీద వర్షాన్ని కురిపిస్తున్నాకు సిద్ధపరిచావు, ఎందుకంటే రోగాలు రాకుండా ఉంటాను. 3, దేవా, మరి పర్వతాల మీద గడ్డి, అంటే మాకు ఏది అవసరమో సిద్ధపరుస్తున్నావు. 4, పశువులకే కాదు మాకు కూడా అదే రీతిలో ప్రభా. 4, మా జీవితాల్లో ప్రభా ఆహారం పెడుతున్నావు. 5, దేవా, మాకు ఆదరణకర్త గుండి మమ్మల్ని ఆదరించి ప్రతి ఒక్కరు తీరుస్తున్నావు, తల్లిగా ఆదరిస్తున్నావు. ఇటు ఆదరించి మా ప్రభువుకి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా పట్ల మీరు చేసిన వాటిన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభావ, మీరు చేసిన మేలంటే మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక ముందు కూడా మా పట్ల ఇటువంటి జరిగించి మేము కూడా మీ ఎడల కృతజ్ఞమై ఉండినట్టు సాయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రైజ్ ది లార్డ్.